పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ 20 అండ్ ఇది నా రూమ్. అన్నగారు वो अलग ही लेवल का बंदा था। బేసిక్గా దాన్ని తస్కరించడం అంటాం అనమాట. సో టుమారో జంప్ 2 years అనేది కళ్ళు మూసి తెరిచేలాగా అయిపోయింది. అండ్ అక్కడ చూడొచ్చు Your very own Captain. పర్సనల్ గా ట్రిగ్గర్ అవుతుంది. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. రిలీజ్ ఎవరు కనిపెట్టాడు కానీ అన్ని అక్షరాలు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలక మేలెట్టాలి. ప్లేస్ నేను వదిలేసి వెళ్ళిపోయే ముందు ఈ ప్లేస్ గురించి, నా గురించి అండ్ ఈ ప్లేస్ తో నాకున్న సంబంధం గురించి అండ్ నేనేంటి మీ ముందుకు వచ్చాను, అసలు నేనేంటి, నేను మాట్లాడుతున్నాను, ఇవన్నీ కూడా మీతో జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో హాయ్, నా పేరు నరసింహస్వామి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, ఈరోజు ఏంటంటే it's been officially or unofficially the journey has come to an end. Like MCA ఇక్కడ తోటి మళ్ళీ నెక్స్ట్ 2 months మాకు సమ్మర్ వెకేషన్ ఇస్తున్నారు అండ్ సెకండ్ ఇయర్ నేను ఇప్పుడు. సో ఆఫ్టర్ దట్ మాకు హాస్టల్స్ అలొకేట్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ అన్అఫిషియల్ గా ఏంటంటే మాక్సిమం చేయరని అంటున్నారు. సో అన్అఫిషియల్ గా మా జర్నీ ఈ హాస్టల్ తో ఇక్కడతో అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ మెమరీస్ విత్ యూ. సో ఈ హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ కార్డ్ ఒకటి ఇచ్చారు. సో ఈ కార్డ్ ఏంటంటే బేసిక్ గా మన హాస్టల్ ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. అండ్ ఇలాంటివి 2 ఉంటాయి, ఇయర్ కి ఒకటి. అండ్ సో ఇవి హాస్టల్ ఐడి కార్డ్స్. అండ్ ఈ పర్టికులర్ రూమ్ ఏంటంటే నేను ఈ రూమ్ లోకి వచ్చి 2 months అవుతుంది. అంటే నాకు కంప్లీట్ గా ఒక నన్ను నేను తెలుసుకోవడానికి, నన్ను నేను ఐడెంటిఫై చేయడానికి, నేను ఎవరు, లైక్ నేనేం చేయగలను, నా క్యాపబిలిటీ ఏంటి అండ్ నా క్యాలిబర్ ఏంటి, నేను ఎంతవరకు, నా పొటెన్షియల్ ఎంతవరకు ఉంది. అండ్ ఈ రూమ్ ఈ 2 months లో నాకు చాలా అర్థమైంది. లైక్ నేను ఎంతవరకు నన్ను నేను పుష్ చేసుకోగలను. అండ్ కంటెంట్ క్రియేషన్ అయితేనే, లేకపోతే నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ యొక్క మాక్ టెస్ట్లు అయితేనే, ఐ వర్క్ రియల్లీ హార్డ్ ఈ రూమ్కి వచ్చాక. అండ్ దెన్ ఈ రూమ్ లో ఏంటంటే నాకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఐ వాంట్ టు టెల్ దట్. ఏంటంటే 2 months నన్ను నేను ఐడెంటిఫై చేశానేమో అనిపించింది. అండ్ కమింగ్ టు ద హాస్టల్, చాలా దాన్ని ఏమంటారు, చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీ అది కూడా. సో దాని గురించి మనం మినిమైజ్ చేసి మాట్లాడాలా, మ్యాక్సిమైజ్ చేసి మాట్లాడాలా నాకు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే ఇట్ టాట్ మీ అ లాట్ ఆఫ్ లెసన్స్. లైక్ ఏంటంటే మనుషులు ఎలా ఉంటారు, లైక్ నువ్వు ఎలా ఉండాలి మనుషులతో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ క్యారింగ్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మెమరీస్ అండ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ హాస్టల్. అండ్ నా రూమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ 20 అండ్ ఇది నా రూమ్. కొంచెం చిందరవందరగా ఉంటుంది, బట్ ఓకే, నాకు అలాగే కొంచెం నేను కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. సో ఇది నా టేబుల్. ఇక్కడ నేను ఐ ప్రాక్టీస్ అండ్ నేను మాక్ టెస్ట్లు రాసుకోవడం కానీ, నా ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ అవుతాయి. అండ్ దీక్ష 3:30 లేస్తా పొద్దున. అయితే అక్కడి నుంచి తొందర రెడీ అయితే ఎవరు లేచి ఉంటారు ఇంకా అప్పటికి. ఇది ఇప్పుడు ఏం చేయాలి? ఏదో పుస్తకం తీసుకుంటాను. ఇది కూడా నాన్నగారి దారే కదా సార్. ఏదో పుస్తకం తీసుకుంటాను, సాహిత్యం చదువుకుంటూ కూర్చొస్తాయో విదురు నీతో గాడిద గుడ్డు అవి పోలు తగిన దాన్ని తీసి పడేస్తారు. అన్నగారు సమర్పయామి ఆయనకు వదిలేసి మన దారిలో మనం ఆయన నడిపిస్తాడు. అన్నగారు అంటున్నాను. చదువుకునే స్టడీ టేబుల్ ఇది. అండ్ కమింగ్ టు దిస్, ఇదేంటంటే ఇది నా జిమ్ బ్యాగ్. ఇందులో ఏముంటాయి, నేను ఏం చేస్తాను, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం చేద్దాం. జిమ్ బ్యాగ్ టూర్ కూడా చేద్దాం. అండ్ దెన్ నేను నా యూటెన్సిల్స్ అన్ని పెట్టుకునే టేబుల్ అనమాట ఇది. అండ్ దెన్ దిస్ ఈస్ అన్నీ నేను ప్యాక్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో టుమారో జంప్. సో కొంచెం నా లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అండ్ ఈ చైర్, హ్యావ్ టు టెల్ ద స్టోరీ బిహైండ్ దిస్. ఈ స్టోరీ ఏంటంటే నా రూమ్లో చైర్ లేదు అండ్ నేను స్ట్రగుల్ అవుతున్నానని చెప్పి మా వాచ్మెన్ బాబాయ్ అవుట్ ఆఫ్ నోవేర్ నాకు ఒక 2 చైర్స్ తీసుకొచ్చి నా రూమ్లో పెట్టాడు. అండ్ ఈ బ్యాట్ క్రికెట్ ఆడటం వచ్చినా రాకపోయినా ఎలా ఆడినా కూడా ఐ డోంట్ కేర్. మనకుండే బాయ్స్కి ఉండే ఓన్లీ ఎమోషన్ ఏంటంటే క్రికెట్. సో ఈ బ్యాట్ మా బావగారు ఇచ్చారు నాకు. ఏదో నేను అంటే మా చెల్లి వాళ్ళ ఆయన గారు ఇచ్చారు, బావ మా మావ, వాట్ ఎవర్, హీ గేవ్ మీ, హీ గిఫ్టెడ్ మీ దిస్.
అంటే ఇవ్వడం కాదు, మనం బేసిక్గా దాన్ని తస్కరించడం అంటాం అనమాట. చైర్ స్టోరీ చెప్పేటప్పుడు ఏంటంటే, ఐ పర్సనలీ బిలీవ్ దట్ నువ్వు మంచి చేస్తే అది కంపల్సరీ నీ వెనక వస్తుంది. సంవార్థి అదవే అది నీ వెనకాతలు వస్తుంది అనడానికి ఆ చైర్స్ నాకు ఎగ్జాంపుల్ అనమాట. లైక్ ఆ బాబాయ్ తోటి వచ్చావా, ఉన్నావా, ఏంటి అది ఇదని పలకరిస్తున్నప్పటికి ఏదో నా దగ్గర ఉండేటప్పుడు ఒక పండు ఏదో ఒకటి నేను ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఒక 2-3 పళ్ళు బాబాయ్కి ఇచ్చి, "ఆ బాబాయ్ బాగున్నావా" అది ఇది అని చెప్పి మాట్లాడితే ఆ బాబాయ్ గుర్తుపెట్టుకుని మరి లైక్ నేను స్ట్రగుల్ అవుతున్నానని చెప్పి ఎక్కడి నుంచో 2 కుర్చీలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. లైక్ నేను థ్యాంక్ఫుల్ గా ఉండే వాళ్ళు థ్యాంక్ఫుల్ గా ఉంటారు. సో వీ నీడ్ నాట్ టు రష్ అవర్ సెల్ఫ్ బిహైండ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్. నన్ను నేను ఏదో ఒక ఏదో మాట్లాడాలని వీడియో చేశాను, బట్ ఐఎమ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ రియల్లీ. ఎందుకంటే మాటలు రావట్లేదు. 2 years అనేది కళ్ళు మూసి తెరిచేలాగా అయిపోయింది. అండ్ నౌ అన్అఫిషియల్లీ ద జర్నీ హస్ కమ్ టు అన్ ఎండ్. అండ్ అక్కడ చూడొచ్చు Your very own రోహిత్ Captain శర్మ. సో ఈ రూమ్ కి రాగానే నేను ఫస్ట్ సెర్చ్ చేసుకున్నాను అదే. అండ్ దాని మీద ఆల్రెడీ వీడియో కూడా చేశాను, రోహిత్ శర్మ అంటే నాకు ఎందుకు ఇష్టం అని. సో ఐమ్ ఫీలింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. లైక్ నాకు కొంచెం ఎమోషనల్ గా ట్రిగ్గర్ అవుతున్నాను, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఇందాక బ్యాగ్ లగేజ్ సర్దుతున్నప్పుడు మా ఫ్రెండ్ నాకు చిన్న మాట అన్నాడు అనమాట. అదేంటంటే, నేను అవసరమైనవి అనవసరమైనవి సార్ట్ అవుట్ చేసుకోలేక అన్ని ప్యాక్ చేస్తాను. అయితే నువ్వు ఆడు ఎక్కువ చెత్త ఎందుకు క్యారీ చేస్తావు అన్నాడు. అంటే ఆడు బ్యాగ్ పరంగా అన్నాడు, బట్ నాకు అది రియల్ లైఫ్ లో హిట్ అయింది అనమాట. లైక్ ఐ క్యారీ అ లాట్ ఆఫ్ షిట్ లైక్ డంప్ అరౌండ్ మీ. సో దట్ నాకు వెళ్ళేటప్పుడు ఆ దారి కొంచెం కష్టం అవుతుందేమో అనిపించింది. ఎందుకు చెత్త అంతా మోసుకెళ్తావు, వెళ్ళలేమో బండి మీద అన్నాడు. అనేసరికి ఓకే హీ గాట్ అ పాయింట్ అనిపించింది. ఇంకా అదే మాట మా అమ్మ కూడా చెప్పింది అనమాట. ఏంటంటే, నాన్న వీలైనంత తక్కువ లగేజ్ మోసుకొని వెళ్ళి ఈజీగా వెళ్ళిపోతాను. సో ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లైక్ మంచి చేశారో చెడు చేశారో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ యూ గైస్. అండ్ ఈ రూమ్, ఈ హాస్టల్, ఈ కాలేజ్, ఈ యూనివర్సిటీ. నరసింహ, కాస్త ఆగు. నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. I'm very, 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 very much thankful. ఫైనలీ ఒక 2 months తర్వాత మళ్ళీ ఇదే హాస్టల్కి వస్తే ఈ రూమ్ లోనే ఉంటూ మళ్ళీ ఇదే వీడియో, ఇంకేదో వీడియో ఇలాంటివి చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.